హాయ్ గారు ఒకటి అవర్ ఛానల్. చిరంజీవి గారి 'విశ్వంబర' సినిమా రిలీజ్ కాకపోయినా, ఇంకా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకపోయినా, ఈ సినిమా పైన ఇప్పటి నుంచే కూడా ఒక నెగటివిటీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు గ్లిమ్స్ బాలేదు, వీఎఫ్ఎక్స్ బాలేదు అని చెప్పేసి అలా ట్రోల్ చేశారు. ఇప్పుడు వశిష్ఠ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పినప్పటికీ, ఆ స్టోరీ లైన్ పైన కూడా ఇదంతా అప్ టు మార్క్ లేదు, చిరంజీవి గారికి సూట్ కాదంటూ ఆ విధంగా నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మరి ఇప్పుడు వశిష్ఠ గారు చెప్పిన ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది చిరంజీవి గారికి సూట్ అవుతుందా లేదా? సో ఎంటైర్ గా 'విశ్వంబర' గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్, ఫిలిం అనలిస్ట్ కూడా శ్రీరామ్ సంజీవ్ నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. హాయ్ టు ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ రెడ్ టీవీ. హాయ్ సార్. హాయ్ సార్. తెలుసు మనం 'విశ్వంబర' సినిమా చిరంజీవి గారిది రాబోతుంది. సో ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. సో మొన్న వశిష్ఠ గారు డైరెక్టర్ ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ సినిమా స్టోరీ లైన్ అంటే 14 లోకాలకు వెళ్ళి చిరంజీవి గారు హీరోయిన్ ఎలా భూమి పైకి తీసుకొస్తారని చెప్పేసి ఆ స్టోరీ లైన్ చెప్పారు. సో దీనిపైన ఇదంతా బాలేదు, స్టోరీ లైన్ చిరంజీవి గారికి సూట్ కాదు, ఇప్పుడు హీరోయిన్ కోసం అంత దూరం ఈయన వెళ్ళాల్సిన అవసరం ఏమి, ఈ రకమైన అభిప్రాయాలు నెటిజన్స్ వ్యక్తం చేయడం అనేది చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? మీకేమనిపించింది ఆ స్టోరీ లైన్ వినగానే? అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నేను కొన్ని చోట్ల నాకు ఎదురు పడినాయి ఇట్లా నెగిటివ్ కామెంట్స్, కానీ అట్లాగే పాజిటివ్ కామెంట్స్ కూడా ఎన్నో వచ్చినాయి. చాలా మంది దీన్ని లైక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నాట్ టు ఫర్గెట్. బట్ కొంతమంది కొన్ని చోట్ల నెగిటివ్ ఇచ్చిన దాని మీద ఎందుకు వస్తున్నాయి ఇట్లా ఈ మాత్రం కూడా నెగిటివ్ అనే దాని మీద నేను చెప్పాలనుకుంటే మాత్రం ఒకటి నిజం అండి. మనం ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో దాని మీద రాళ్ళు పడతాయి. అంటే ఏంటి, ఎవ్రీబడి ఇప్పుడు అందరి అటెన్షన్ ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు మీరు ఏ సినిమాని చూడండి, కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి, చాలా బిగినింగ్ లో ఫస్ట్ నెగిటివ్ టాక్స్ వచ్చేస్తాయి. ఏంటిది, ఇదేం సినిమా డైజెస్ట్ అవ్వలేదు, త్వరగా ఉన్న మామూలుగా జరుగుతున్న రొటీన్ స్టోరీస్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక మార్పు రాగానే ఒక కొత్త మూవీస్, ఒక కొత్త స్టైలిష్ గా వెళ్తున్నప్పుడు, అప్రోచ్ చేసినప్పుడు, ఒక కొత్త జర్నీని టచ్ చేసినప్పుడు పబ్లిక్ తొందరగా రిసీవ్ చేసుకొని టైం తీసుకుంటారు. ఏంటిది బాగుందా బాగాలేదా, మీ మనుషులే బాగాలేదులే అన్నట్టుగా బయటకు వచ్చేస్తుంటారు. బట్ అదే సినిమా ఇట్ బికమ్ ఎ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు వీఆర్ ఓన్లీ హెల్డ్ అప్ ఎట్ ట్రైలర్స్. ఒక ట్రైలర్, కేవలం ఒక ట్రైలర్ అనే కాన్సెప్ట్ దగ్గరే మనం ఉన్నాం. ఇంకా దీని మీద మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అనగానే ఓకే మాస్ సాంగ్స్, మాస్ ఫైట్స్ ఉంటాయి, ఏదో ఒక ఫైర్ బ్లాస్టింగ్స్ ఉంటాయి, మ్యాసివ్ సాంగ్ స్టెప్స్ ఉంటాయి. ఇట్లా ఊహించే ఆడియన్స్ కి సడన్ గా ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ లాగా రాగానే ఏంటిది ఈ సినిమా ఏంటో అని కొంతమంది రియాక్ట్ అవ్వచ్చు. కొంతమంది, ఐఎమ్ టెల్లింగ్ వెరీ స్పెసిఫికలీ, ఇట్ ఈస్ నాట్ మెజారిటీ పీపుల్ ఆర్ స్టిల్ వెయిటింగ్, చాలా యాంగ్షియస్ గా వెయిట్ చేస్తున్నారు. దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ కొంతమంది ఎవరైతే త్వరగా డెసిషన్ తీసేసుకుని ఏదో ఏంటి నాకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుందేమో అన్నట్టుగా ముందే అది పెట్టేయటం, వాళ్ళు రివ్యూస్ పెట్టేయటం అనేది మేబీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ స్టిల్ ఐ పర్సనలీ ఫీల్ ఖచ్చితంగా ఈ యొక్క జోనర్ మూవీస్ ని మెగాస్టార్ లాంటి చిరంజీవి గారు ఖచ్చితంగా టచ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇండస్ట్రీ ఒక మూస దూరలోకి వెళ్ళిపోతుందండి. ఎవరో ఒకరు ఒక ఇనిషియేషన్ తీసుకుని ఒక కొత్త డైరెక్షన్ లోకి, ఒక ఆడియన్స్ కి ఒక కొత్త విజువల్ ఫీస్ట్ ఇవ్వాలంటే కేవలం మెగాస్టార్ లాంటి చిరంజీవి లాంటి వ్యక్తులే చేయగలరు. ఇలాంటి ఆ బోల్డ్ స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఆల్రెడీ, టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఒక స్థాయికి మించి నేషనల్ స్థాయి ఆల్రెడీ ఇప్పుడు ఆస్కర్ అవార్డ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ ఇస్ దాని యొక్క వింగ్స్, టెంటికల్స్ చాలా వైడ్ రేంజ్ గా స్ప్రెడ్ చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ సినిమా అని అంటే కేవలం టాలీవుడ్ లోనే చూస్తున్నారు, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తున్నారు అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ పోతుంది పెద్ద స్టార్ మూవీస్ అయితే కూడా. ఇప్పుడు చిన్న స్టార్ మూవీస్ కూడా ఎవరైనా మంచి సినిమా హిట్ అయితే కూడా ఇమ్మీడియట్ గా దాన్ని అన్ని లాంగ్వేజ్ లో దాన్ని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది క్రమక్రమంగా త్వరగా పోతుంది. ఏదైతే మన కన్ఫైన్డ్ గా ఒక పాయింట్, ఈ పర్టికులర్ స్టేట్ పీపుల్ కి మనకి ఏదైతే మైండ్ సెట్లు ఉన్నారో అలాంటి వాళ్ళకి మన సబ్జెక్ట్స్ టచ్ చేయాలి అనే కాన్సెప్ట్ పోయి ఇక్కడ వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తూ, అందరూ చూస్తున్నారు కాబట్టి, అన్ని ప్రజలు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అందరికీ మనకు కావాల్సిన విజువల్ ట్రీట్ కానీ సబ్జెక్ట్ ట్రీట్మెంట్ కానీ ఇస్తే వీ విల్ ఏబుల్ టు సస్టైన్. లేకపోతే మళ్ళీ ఇదే ఇక్కడ లోకల్ గా మనం పెద్ద సినిమా తీస్తాం 175 days, ఇవాళ 3 days ఆడటమే గ్రేట్. ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు 175 days సినిమా అవుతుంది ఇస్తారండి ఇక్కడ తెలుగు నేటివిటీకి మ్యాచ్ అయ్యే సబ్జెక్ట్ తో.
కానీ రేపు ఇమీడియట్ గా అది ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ లో కూర్చున్న అదే తెలుగువాడు ఏంటి అదే ఇంకా అదే స్టైల్లో చేస్తాను మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా ఇట్స్ నాట్ చేంజింగ్ ది రొటీన్ అంటాడు. వేర్ కెన్ బి ది ఎండ్ ఫర్ దిస్? సో అందుకే బట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ రోజుల్లో సినిమాని తీసుకుంటూ ఆయనకున్న ఫ్యాన్ బేస్ కున్న రిక్వైర్మెంట్స్ కి కావాల్సిన ఇస్తూ కొత్తగా ఫ్యాన్స్ అవుతున్న వాళ్ళకి కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరైతే మూవీ గోవర్స్ గా వస్తున్నారో వాళ్ళకి కావాల్సింది ఇచ్చుకుంటూ ఈ రెండింటిని మమేకం చేసుకుంటూ సమపాలనలో ముందుకెళ్ళటమే విశ్వంబర. సో విశ్వంబర విల్ బి ఏబుల్ టు క్యాటర్ ది నీడ్స్ అండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఆల్ ది జనరేషన్స్ అండ్ ప్రతి ఒక్క లెవెల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కూడా సాటిస్ఫై చేస్తుంది నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ కమింగ్ టు ది పాయింట్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎక్స్టెండింగ్ టూ మచ్, మీరు అన్న ఏంటిది ఇప్పుడు ఒక స్టోరీ లైన్ చెప్తానండి. ఐ విల్ టెల్ యూ వన్ స్టోరీ లైన్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి, ఇద్దరు బిజినెస్ చేస్తుంటారు. ఒకరు పోలీస్ అండి, ఒకరేమో ఫిషర్ మ్యాన్ అండి. ఒకరు వచ్చి ఆయనకి ఎవరితో ఒక బిజినెస్ ని పాడు చేయడానికి ఒక మాఫియా లీడర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ని చంపేశాడు. ఈ పోలీస్ ఆఫీసర్ నా ఫ్రెండ్, నా బ్రదర్ కాబట్టి నాకున్న పరిచయంతో కక్ష తీర్చుకోవడానికి నేను సింగపూర్కి వెళ్ళి నేను అదే వ్యక్తిని నేను చంపేస్తానని చెప్పి మీకు ఈ స్టోరీ చెప్తాను. ఇది మీకు ఇంటి ఎలా ఉంటుంది? ఇదేంటి, ఇది ఆఫ్ స్టోరీయా ఏంటి? ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి, బిజినెస్ ఫ్రెండ్ చంపేయటం ఏంటి? చంపేసిన తర్వాత వాడు ఈయన చంపేశాడు కాబట్టి ఫిషర్మెన్ వెళ్ళి సింగపూర్కి వెళ్ళి వాడి మీద కక్ష తీర్చుకోవడం ఏంటి అని అంటే ఎవరు లైక్ ఇదే లైన్ నేను చెప్తే ఎంతమందికి ఎక్కుతుంది? హౌ మెనీ పీపుల్ కెన్ రియల్లీ అండర్స్టాండ్ ది వాల్యూ ఆఫ్ ఇట్? కానీ ఇదే సినిమా ఇస్ వాల్టర్ వేరే. ఇదే సినిమాని ఈ లైన్ ఒక్కటి కాదు, మనకు కనిపిస్తుంది ఒక్కటి కాదు. సినిమా అంటే ఆ 2.5 hours to 3 hours లో వచ్చే ప్రతి ఫ్రేమ్ యొక్క ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే, లైన్ ఒకటి ఉండొచ్చు కానీ దాన్ని తీసుకెళ్తున్న విధానం నిన్ను ఎట్లా హౌ దట్ మూవీ నిన్ను ఎంత గ్రిప్పింగ్ గా కూర్చోబెడుతుంది. దాంట్లో మనకి ఊహించే స్టార్ అక్కడ మన తెర ముందు సిల్వర్ స్క్రీన్ పైన వస్తున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎలా వస్తుంది? దట్ ఈస్ వాట్ ఈస్ సినిమా ఇస్. ఒక వన్ లైన్ లో డిఫైన్ చేయాలంటే ఒక అందమైన అబద్ధమే సినిమా అంటే. ఆ సిల్వర్ స్క్రీన్ మీద జరిగే మ్యాజికే విశ్వంబర. ఎనీ మూవీ ఆర్ పర్టికులర్లీ విశ్వంబర. సో మై బెస్ట్ విషెస్. తప్పకుండా విశ్వంబర విల్ రీచ్ ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆయన ఇంకా జగదేక వీడు అతలోక సుందరి, పాతాళ భైరవి, ఈ కల్ట్ క్లాసిక్ టచ్ కూడా ఈ సినిమాకు ఉంటుందని చెప్పారు. సో ఇప్పుడు ఆ సినిమాలతో కూడా కంపేర్ చేస్తారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. మరి ఆ స్థాయిలో ఈ సినిమా అంటే జగదేక వీడు అతలోక సుందరి చిరంజీవి గారి కెరీర్ ఎంత పెద్ద హిస్ట్ మనకు చెప్పాల్సిన పని లేదు. సో ఆ స్థాయి విజయం ఈ సినిమా సాధించే అవకాశం ఉందా? చూడండి, ఒకటి మెగాస్టార్ చిరంజీవి ఆయనకి ఎందుకు మెగాస్టార్ అని బిరుదు వచ్చింది? ఆయన బిరుదు ఎందుకు వచ్చింది? మెగాస్టార్ అని బిరుదు ఎందుకు వచ్చింది? అసలు సమ్ టైమ్ ఎగో మూవీ కలెక్షన్స్ అనేది ఒక మోస్తరులో ఉంది, ఒక కలెక్షన్స్ అనేది ఒక స్థాయిలో ఉన్నంత దాన్ని ఒక కోట్లు వైపుగా తీసుకెళ్లిన ఏకైక స్టార్, ఫస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ స్టేట్ రోడ్ అనే సినిమాతోనూ ఎందుకంటే నాకు మొన్న కూడా రీసెంట్ గా ఎక్కడో నేను యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు అమితాబ్ బచ్చన్ మన ఆల్ ఇండియా వి ఆల్ ఎంత అడ్మైర్ చేస్తాం, ఆయన ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్. ఆయన ఏమన్నారు? చిరంజీవి గారి సినిమా కలెక్షన్స్ నా మూవీ కలెక్షన్స్ కంటే కూడా ఎక్కువగా వస్తున్నాయి, ఒక రీజనల్ మూవీ అయినా కూడా. సో హీఈస్ ద రియల్ మెగాస్టార్ ఆఫ్ ది నాట్ ఫర్ తెలుగు స్టేట్, ఫర్ ది ఎంటైర్ నేషన్ అని చెప్పిన ఆయన స్టేజ్ మీద ఆయన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పుకున్న రోజున సో వాట్ ఈస్ హీ? సో ఇప్పుడు విశ్వంబర ఎలా ఉండబోతుంది, ఐ మీన్ కలెక్షన్స్ ఎలా ఉండబోతాయి అనే దాని మీద మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఇస్ వెరీ చాలా ప్రీమెచ్యూర్ అండ్ ఇమ్మెచ్యూర్. ప్రీమెచ్యూర్ అండ్ ఇమ్మెచ్యూర్. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే ఈ మూవీ అందరి అంచనాలను అందుకుని ప్రతి ఒక్కరి న్యూ ట్రెండీ జనరేషన్ పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అందుకుని ముందుకెళ్తుందని ఖచ్చితంగా ఇది ఒక అన్ని రికార్డ్స్ ని సెట్ చేస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఫైనల్ గా ఇంకోటి, ఈ సినిమా రిలీజ్ విషయంలో ఒక గందరగోళం అయితే ఉంది. అంటే ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది, కాకపోతే గేమ్ చేంజర్ ఉండడంతో రామ్ చరణ్ గారి సినిమా ఉండడంతో పోస్ట్ పోన్ చేస్తామని చెప్పారు. సో మళ్ళీ విఎఫ్ఎక్స్ పనులు అని చెప్పేసి చెప్పారు. ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. మళ్ళీ చిరంజీవి గారి, అనిల్ రావిపూడి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా సంక్రాంతి, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అని చెప్పేశారు. మరి ఇప్పుడు విశ్వంబర సినిమా ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుందా లేకుంటే నెక్స్ట్ ఇయర్ అనిల్ రావిపూడి గారి సినిమా తర్వాత రిలీజ్ అవుతుందా అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇయర్ లో వస్తుందా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే నేను ఒక చిన్న అవుట్ ఆఫ్ ది వే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇఫ్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ యూ డిసైడ్, దాని తర్వాత ఐ కమ్ టు యువర్ పాయింట్.
ఇప్పుడు మనకి ఈ మామిడి పండ్ల సీజన్ లో మామిడి పండ్లు వస్తున్నప్పుడు ఉమ్, వీల్ వెయిట్ ఒక బాగా పండ్లు కాసే చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అన్ని పండ్లు కనిపిస్తున్నాయి. ఉమ్, మనందరికి ఆతృత ఉంటుంది, అది తినాలి తినాలి నాకు చూడాలి, ఇంత త్వరగా మనం టేస్ట్ చేయాలని ఉంటుంది. దాన్ని న్యాచురల్ గా పండించడం కరెక్టా, లేకపోతే మనం ఇమ్మీడియట్ గా దాన్ని మనకు ఆతృత ఉందని చెప్పి దాన్ని నింపేసి కట్ చేసి ఆర్టిఫిషియల్ గా ఏదో కెమికల్స్ వేసి పండించేసి మనం తినేయటం కరెక్టా? చెట్టు పైన పండడం బెటర్. కరెక్ట్. సో గివ్ ఇట్ ఎ టైం. దేనికైనా నేను చెప్తుంది అదే ఒకటే, వెన్ పీపుల్ అంత ఎమినెంట్ పీపుల్, మెగాస్టార్ లాంటి స్టార్ యాక్ట్ చేస్తున్న మూవీ, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, గత 30-40 ఏళ్ళుగా ఇండస్ట్రీని రూల్ చేస్తున్న వ్యక్తి సినిమా వస్తుందంటే మీకు నాకు మనందరికీ తెలిసిన ఈక్వేషన్స్ వాళ్ళకి తెలుసు. ఎప్పుడు రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయటం వల్ల, ఎప్పుడు రిలీజ్ చేయటం వల్ల దానికి వచ్చే నిజమైన వాల్యూ కానీ గ్రేస్ కానీ ఎప్పుడు వస్తుంది, మనం అనుకున్న పీపుల్ అందరికి ఎవరైతే ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కావాల్సింది మనకి ఎప్పుడు ఇస్తే కరెక్ట్ గా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. సో ఎస్ ఐ అండర్స్టాండ్, ఆ యాంగ్జైటీ మనందరికి ఉంటుంది. కొంచెం టైం వెయిట్ చేద్దాం. మేబీ దసరాకి రావచ్చు, ఓకే. హూ నోస్. మన క్యాలెండర్ వేరు, మనకు కనిపిస్తున్న క్యాలెండర్ వేరు. దసరాకే రావచ్చు, దివాళీకే రావచ్చు, క్రిస్మస్కే రావచ్చేమో. సో గివ్ ఇట్ ఏ టైం. ఆర్ ఇఫ్ నాట్ 2026 జనవరికి కానీ ఒకవేళ అనిల్ రాపూడి గారి సినిమా వచ్చింది అనుకోండి, డబల్ బోనస్ లాగా ఇమీడియట్ గా కొద్ది తర్వాత సమ్మర్ హాలిడేస్ లో రావచ్చేమో. ఓకే. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఏది జరిగినా కూడా ఎలా జరిగినా కూడా ఖచ్చితంగా ఎవ్రీ డే వెళ్తున్న కొద్దీ, ఆ సినిమా మీద వర్క్ చేస్తున్న కొద్దీ దాని గ్రేస్ పెంచినట్టే అవుతుంది కదా తప్ప, దాని ఒక ఎలిగెన్స్ ఇంకా పెరుగుతుంది తప్ప అన్ని విధాలుగా మనందరికి సాటిస్ఫై చేస్తుంది మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఆల్ ది పీపుల్, మీరు ఎవరైతే విశ్వంబర మూవీ కోసం ఎదురు చూస్తున్నారో, డోంట్ ఫీల్ ఎటువంటి ప్రలోభాలకి వాటికి టెన్షన్ పడకండి. ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, దట్ మూవీ విల్ బి హిట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.